వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. మాఘపురాణం 20వ అధ్యాయంలోకి వచ్చాం. విష్ణు భక్తిని కలిగి ఉండటం చాలా అత్యంత ఆవశ్యకమని జీవుడికి మార్కండేయ మహర్షి చెప్పారు కదా. అయితే మహావిష్ణువు తత్వాన్ని గురించి, మహాత్మ్యాన్ని గురించి వర్ణించి ఇంకొక కథ చెప్పబడుతోంది. పూర్వమట బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు మనం చెప్పుకుంటాం. అంటే సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో బ్రహ్మ రజోగుణ ప్రధానుడు, శివుడు తమోగుణ ప్రధానుడు. అయితే వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఎవరికి వాళ్ళే తమే ప్రధానం, నేనే ఇంపార్టెంట్ అని భావించారట. లోకకర్తని, సర్వలోకకర్తని, దేవతలకు ఇష్టుడైన అధిపతిని నేనే, మరి ఒకళ్ళు నాకంటే ఉత్తములు లేరని ప్రతివాళ్ళు, శివుడికి శివుడు, బ్రహ్మదేవుడికి బ్రహ్మదేవుడు ఇద్దరు అలాగే భావించారు. ఆయనేమో నేను లోకకర్తను అంటాడు, ఈయనేమో దేవతలందరికీ నేనంటేనే ఇష్టం అంటాడు. అంటే సులభ సాధ్యుడు కదా శివుడు, నేను సులభంగా సాధ్యమవుతాను కాబట్టి దేవతలంతా నాతో బాగా ఉంటారని ఆయన ఉద్దేశం అనమాట. ఎంతకాలం అయినా వీళ్ళ వాదం అణగలేదట. కాలం గడుస్తూనే ఉంది, వాదం పెరుగుతూనే ఉంది. అలా వాదించుకుంటూనే ఉన్నారు, నేనంటే నేను, నేనంటే నేను. వీళ్ళకు కూడా వస్తుందా అండి అంటే పురాణాల్లో ఇట్లా చెప్పబడిందండి. ఎవరు ఇలాంటి భావాలకి అతీతులు కారు అని చెప్పడానికి. మనకి ఏదైనా ఇలాంటి విపరీత భావాలు ఏర్పడ్డాయి అనుకోండి, క్రమంగా వాటిని పోగొట్టుకోవాలి. భావాలు రాకూడదని అనుకోకూడదు. వస్తే వస్తాయి, దాన్ని పోగొట్టుకోవటమే మన ప్రజ్ఞ. ఇలా రావచ్చు, లోక సహజంగా వస్తుంది. బ్రహ్మదేవుడు శివుడే దాని గురించి వాదించుకున్నారంటే మనగా ఎంత, మనం కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుంటాం. క్రమంగా తత్వం తెలుసుకుని తగ్గిపోవాలి, మళ్ళీ మళ్ళీ చేయకూడదు ఆ పని. అయితే ఇలా ఉండగా ఒకనాడు, అంటే వీళ్ళింత వాదనలో ఉండగా వాళ్ళ ఎదుట ఒక మహారూపం సాక్షాత్కరించిందట. ఆ రూపం అనేక సూర్యుల కాంతి కలిగి తేజోమయంగా ఉంది. అనేకములైన ముఖములు, నేత్రములు, బాహువులు, పాదములు కలిగి సర్వవ్యాపమై తనకు తానుగా జనించి సర్వతో రూపమై ఉంది. ఇది మనకి పురుష సూక్తంలో కనిపిస్తుంది ఇలాంటి వాక్యం. తర్వాత ఇంకా ఎలా ఉంది, దివ్యము, మనోహరము, అనంతము అయినటువంటి ఆ రూపము శ్రీ మహావిష్ణువు యొక్క రూపమని వాళ్ళు గ్రహించారు. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపాన్ని చూసి శివబ్రహ్మలిద్దరూ ఆశ్చర్యపోయారు. ఈ రూపానికి తుది మొదలు ఎక్కడో చూద్దామనుకున్నారు. ఎక్కడ మొదలు పెట్టేది, ఎక్కడ దాకా ఉంది అనేది చూడాలని భావించారు. ఆ రూపం యొక్క ఆద్యంతాలు తెలుసుకున్న వాళ్ళే తమ ఇద్దరిలో ఉత్తములని తలిచారు. ఈ రూపం ఎక్కడ మొదలయ్యి ఎక్కడ దాకా ఉందో తెలుసుకుందాము, ఎవరు తెలుసుకోగలిగితే వాళ్ళు ఉత్తములు మన ఇద్దరిలో. అయితే ప్రయాణం అయ్యారు. 4 దిక్కులుగాను 4 విదిక్కులుగాను కింద పైన చిరకాలము సంచరించారట. ఆ రూపానికి మొదలు కానీ చివరి కానీ చూడలేకపోయారు. తామిద్దరము దాన్ని కనుక్కోవడానికి ఆసక్తులవని వాళ్ళకి తెలిసేసరికల్లా అప్పుడు ఆ రూపాన్ని ఇట్లు తలంచారనమాట. ఇలా ఆలోచించారు, ఈ పురుషుడే అంటే ఏ రూపమైతే మహాత్ విరాట్ రూపంగా మనకి కనపడుతుందో అతడే జగత్కర్త, సృష్టి స్థితిలయాత్మకమైన కాలస్వరూపుడు, గుణాధికుడు, గురువు రక్షించువాడు. గురువు రక్షించువాడు, సర్వేశ్వరుడు, స్వయం ప్రకాశుడు, సర్వ ప్రాణుల యందు నివసించేవాడు, సర్వ ప్రాణులను తన యందే నిలుపుకునేవాడు. మనము వీనికంటే అధికులము కాము, మన వలన ఏమీ జరగటం లేదు. ఇటు యథార్థమైనటువంటి పరిజ్ఞానము కలిగి శ్రీ మహావిష్ణువుని స్తుతించారట. బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి అని చెప్పారండి. వీళ్ళిద్దరూ కలిసి స్తుతి చేశారు. స్తుతి శ్లోకాలు అయితే బాగానే ఉన్నాయి, చాలా శ్లోకాలు ఉన్నాయి. తేలిగ్గా తాత్పర్యం చెప్తాను. అనంతమూర్తి స్వామివారిని, అంటే విష్ణుమూర్తిని ఇలా ప్రశంసిస్తున్నారనమాట, నువ్వు చాలా గొప్పవాడివి అని. ఎలా చెప్తున్నారు? అనంతమూర్తి, సర్వాద్యము, సర్వాధారము, అనంత ప్రకాశము, సర్వ మనోహరము అయిన నీ స్వరూపము మాకు మరింత ప్రత్యక్షమయ్యేటట్లుగా చెయ్యి. మాకు ఒకటి కనపడుతోంది, ఇంకా బాగా విశదంగా మేము తెలుసుకునేలాగా చేయమంటున్నారు. సర్వాత్మక, సర్వేశ్వర, సర్వప్రాణి నమస్కృత అనుగ్రహించు. నీవు సర్వకర్తవు, భర్తవు, నీ తేజం అనంతము, నీవు అందరికీ అన్నిటినీ ఇచ్చేవాడివి, సర్వస్వరూపుడవు, సర్వవ్యాప్త రూపుడవు అంటూ ఇక ఎన్నో శ్లోకాలతోటి విష్ణుమూర్తిని ఎంతో పొగిడారట. ఈ మొత్తం పొగడ్తలన్నీ మొత్తం ఒక 15 శ్లోకాల దాకా ఉన్నాయండి. ఈ 15 శ్లోకాలు అయ్యి చివరికి ప్రసీద మమ్మల్ని రక్షించు, కరుణించు, మాకు ఈ తత్వాన్ని బోధింపజేయి అని అర్థమయ్యేలాగా చేయమని ప్రార్థించారు. అప్పుడు శివుడు మరియు బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తుతిని విని మహావిష్ణువు ప్రసన్నుడై
సహజమైన సౌమ్య స్వరూపంతో ప్రత్యక్షమై వాళ్ళతో ఇట్లా అన్నాడట, బ్రహ్మేశ్వరులారా, మీరిద్దరూ చిరకాలం వివాదపడటం ఉండటం వల్ల మీ వివాదాన్ని ఆపడానికే నేను ఇట్లా విరాట్ స్వరూపంతో ప్రదర్శించాను, విరాట్ స్వరూపంతో కనిపించాను మీకు. విరాట్ స్వరూప ప్రదర్శన ఎప్పుడు జరుగుతుంది? కన్ను తెరిపించాలని అనుకున్నప్పుడు. కళ్ళు తెరిపించాల్సి వచ్చినప్పుడే అర్జునుడికి గీతాబోధ చేశాడు భగవానుడు. కనువిప్పుగా ఉండాలి కదా, మీ కళ్ళు తెరిపించడానికి ఈ విరాట్ రూపాన్ని చూపించానంటున్నాడు. మీరు కూడా నా విరాట్ రూపాన్ని గమనింప ఆసక్తులై మానసిక వికారాన్ని విడిచి ప్రశాంత బుద్ధులై నన్ను స్తుతించారు. మీరు తుది మొదలు తెలుసుకోలేకపోయారు. అప్పుడు మీకు మానసిక వికారం ఏమిటి? కోపం, నేనే గొప్పవాడిని అనే భావన, మిగిలిన వాళ్ళు నా అంత ఘనుడు కాదనే ఉద్దేశం, ఆ మానసిక వికారం అది. అట్లా అనుకోవటం ఆత్మస్థుతి పరనింద. నేను గొప్పవాడిని, అవతలవాడు నాకంటే తక్కువవాడు. ఈ భావన ఒక మానసికమైన వికారం. అందులోంచి బయటపడి ప్రశాంతంగా మనసు చెందిన వారే నన్ను స్తుతించారు. నాయన, మీ వివాదానికి కారణం నాకు తెలుసు. ఈ వివాదాన్ని ఎవ్వరూ పరిష్కరించలేరు. ఎందుకంటే సత్వరజస్తమో గుణాలు ప్రకృతి వల్ల కలిగినాయి. త్రిగుణాలు చెప్తాం కదా, త్రిగుణాతీతాలుగా ఏమీ లేదు. మొత్తం అంతా ఈ 3 గుణాల్లోనే ఉంటుంది. మొత్తం మన ప్రపంచం అంతా త్రిగుణాలలోనే ఉంటుంది మన ప్రపంచం. అయితే ఈ గుణాలకి లోబడిన వారికి యథార్థం తెలీదు. అయితే అందులోనే మనం కలిసిపోయి ఉంటాం, సత్వరజస్తమ గుణాల్లోనే కలిసి ఉంటాం. యథార్థం నిజం తెలీదు. దేనివల్ల సత్వం వచ్చింది, దేనివల్ల రజోగుణం ప్రవర్తిస్తోంది మనలో, ఎందుకు తమో గుణం వచ్చింది, ఈ మూడింటిని విడదీయటం ఎట్లా అనేది అందులోబడిన వాడికి తెలియదు. అయితే ఏం చెప్తున్నారు? సత్వగుణము నిర్మలము, స్వయం ప్రకాశకము, అనామయము, సుఖసంగము చేత దేహిని బంధిస్తుంది. సత్వగుణం దేహి అంటే మనం అన్నమాట, జీవులని బంధిస్తుంది. ఆత్మకు శమము, దమము, దయ, అహింస, శాంతి మొదలగు గుణాలని కలిగించి పరలోక సుఖాన్ని అందిస్తుంది. పరమేశ్వరుడి పట్ల ఆసక్తిని కలిగిస్తుంది. రజోగుణము రాగాత్మకమై ఆశాశక్తి చేత ప్రబలమవుతుంది. జీవికి కర్మాసక్తిని కలిగిస్తుంది. సత్వగుణము భగవంతుని పట్ల ఆసక్తిని కలిగిస్తే, ఈ రజోగుణము కర్మల పట్ల, యజ్ఞం చేద్దాం, హోమం చేద్దాం, అవి చేద్దాం, ఇవి చేద్దాం, భగవంతుని తెలుసుకుందాం కాకుండా తాత్కాలికమైన కర్మల్లోకి మనసుని లాగుతుందన్నమాట అది. తర్వాత అనగా పరమాత్మ స్వరూప జ్ఞానాన్ని కప్పి ఇహలోకానికి చెందిన ప్రయోజనాల్ని కలిగించే పనుల యందే ప్రవర్తింపజేస్తుంది. సత్వతమ గుణం కలిగినటువంటి మునులు, ఋషులే భగవంతుడి వైపు మళ్ళుతారు. రజోగుణ బంధితులైనటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలోనే మునిగి కర్మలు చేస్తూ వ్యాపారాలు పెంపొందించుకుంటూ పూజలు చేస్తాం, గుళ్ళు కడతాం, గోపురాలు కడతామే చెప్తారు. గుడిని గోపురాన్ని దాటి ముందుకు వెళ్ళలేకపోతారు. గుడిని తమ తాలూకు శక్తియుక్తులను ప్రదర్శించడంతో వీళ్ళ తాలూకు భక్తి ఆగిపోతుంది. రజోగుణం వల్లే అలాంటి లక్షణం వస్తుంది. వాళ్ళల్లో సత్వగుణం పెరిగినప్పుడే వాళ్ళు భగవంతుని చేస్తారు. ఈ ఇహలోకంలో ఉండేటువంటి వ్యవహారాలన్నింటినీ వదిలిపెట్టేస్తారు. దీన్ని వదులుచుకోవటం కష్టం చూడండి. ఇందులోకి మొదలు పెడితే ఇందులోనే ఉండిపోతాం మనం. అయితే మూడోది చెప్తున్నారు చూడండి, తమో గుణము అజ్ఞానం చేత కలుగుతుంది. ఇది జ్ఞానాన్ని పోగొట్టి మోహాన్ని పెంచుతుంది. జ్ఞానాన్ని తగ్గిస్తుంది, మోహాన్ని పెంచుతుంది. దీని చేత పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనకబడిపోతుంది. ముందు 2 గుణాలతో ఒకడేమో భగవంతుడిని తెలుసుకుంటుంది, సత్వగుణం పూర్తిగా భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. రజోగుణము భగవత్ సంబంధమైన కర్మల్ని ఆచరింపజేస్తుంది. తమో గుణం భగవంతుని పట్ల ఆసక్తిని తగ్గించేస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనని తెలుసుకోనివ్వదు తమో గుణం. నిద్రకి కారణం తమో గుణమే అని చెప్తారు. అయితే దీనివల్ల ప్రమాదం కలుగుతుంది. ఏది? ఈ పరమాత్మ జ్ఞాన ప్రయత్నం వెనకబడడం వల్ల ప్రమాదం కలుగుతుంది. ప్రమాదము అంటే యాక్సిడెంట్లు లాంటివి అని అనుకోకూడదండి. చేయవలసిన దానిని మరచుట, ఆలస్యం, బద్ధకం వస్తుంది. మనం ఈ తమో గుణం పెరిగితే ఈ జన్మలో మానవ జన్మ ఎత్తాము, ఈ జన్మలోనే భగవంతుని తెలిసే ప్రయత్నం చెయ్యం, మళ్ళీ పుట్టాల్సి వస్తాం మనం తమో గుణం గనక పెరిగితే. అయితే ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్ధ సరిగ్గా లేకపోవట, శ్రద్ధాలోపంతో కార్యాచరణ నిర్వహణ శక్తి లేకపోవట జరుగుతుంది. బద్ధకం వస్తుంది, ఆలస్యం వస్తుంది, మందత్వం వస్తుంది. ఎందుకులే, పెద్దయ్యాక చేసుకోవచ్చు, ఇప్పుడే ఎందుకండి పూజలు, పెద్దవాళ్ళు అయ్యాక చేసుకోవచ్చు, ఇలాంటి మాటలు వింటుంటాం. ముసలితనం వచ్చాకే చేయాలా పూజ? చిన్నప్పుడు చేయకూడదు? భగవంతుని పట్ల ఆసక్తికి చిన్న పెద్ద తేడా ఏముంటుంది? పెద్ద వయసు వచ్చాక చేస్తే మన తాలూకు అభ్యాసం ఆగిపోతుంది, ఎక్కువ కాలం ఉండలేం. కాబట్టి చిన్నప్పటి నుంచి భగవద్ధ్యానము అవి చింతన, భగవంతుని నమ్మడం అలవాటైతే వృద్ధాప్యం వచ్చేసరికల్లా భగవంతుని యందు బుద్ధి స్థిరపడి తెలుసుకునే జ్ఞానం పెరుగుతుంది.
కాబట్టి పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేయవలసిందే భక్తి పట్ల. కాకపోతే పూజ దేవాలయాల్లోకి తిరగటము కాకుండా భగవద్భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దానికోసం భాగవతము, భగవద్గీత లాంటి పఠనాసక్తిని పెంచడం, భగవద్గీత లాంటివి వినేలాగా చేయటం మంచి ఉపయోగకరమైన విషయాలు. అయితే నిద్ర అనగా ఈ అజ్ఞానం చేయవలసింది, అంటే ఈ తమో గుణం వల్ల కలిగిన అజ్ఞానంతో చేయవలసిన దాన్ని వదిలిపెట్టి నిద్రపోవటం. నిద్ర తమో గుణం వల్లే కలుగుతుంది. కాబట్టి ప్రమాద ఆలస్య నిద్రలు తమో గుణ జనితములు. ప్రమాదము అంటే చేయవలసిన దాన్ని మర్చిపోవటము, ఆలస్యము అంటే చేయవలసిన దాన్ని లేటుగా చేయటము, వెంటనే చేయకుండా కాలంలో చేయకపోవటం, తర్వాత నిద్ర, ఈ మూడు కూడా తమో గుణంలోంచే పుట్టినాయి. జీవి గుణత్రయబద్ధుడు కాక పరమాత్మ చింతన చేస్తే మంచిది. వీటిలలోకి కొట్టుకుపోకుండా భగవంతుడిని చింతన చేయాలి. నేను దీన్ని పొందాను, నేను దీన్ని పొందగలను, నేను చేయగలను, నాకెవడూ సాట్లేడు, ఇలాంటి బుద్ధి, ఇలాంటి ఆలోచన రజస్తమో గుణాల ప్రభావం వల్లే వస్తుంది. సాత్విక గుణం కలిగిన వాడు, సత్వగుణ ప్రధానుడైన వాడికి నేను పొందాను, నాకు వచ్చు, నాకు తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఇలాంటి భావాలు ఉండవు. భగవంతుని వల్లే ఇది నేను తెలుసుకోగలిగాననే భావన ఉంటుంది. రజస్తమో గుణాలు రెండు ఏం చేస్తాయంటే, రెండోదేమో అహాన్ని పెంచుతుంది, ఇది నేనే చేస్తున్నాననే భావన. నేను చేయకపోతే మాత్రం ఏమిటనిపిస్తుంది మూడో గుణంతో. వీటితోటి ఇవేంటంటే ఈ గుణాలు కలయిక వల్లే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి విష్ణుమూర్తి చెప్తున్నారనమాట ఎవరికి, బ్రహ్మేశ్వరులు ఇద్దరికి, మీకు కూడా ఈ గుణ ప్రభావం వల్లే, అంటే రజస్తమో గుణాల ప్రభావం వల్లే వివాదం కలిగి పెరిగింది. మొట్టమొదట అంటే సృష్టి ప్రారంభంలో అంతా చీకటిగా ఉండేది, పంచభూతాలు అప్పటికి ఏర్పడలా. అప్పుడు నేను అంటే భగవంతుడనే శక్తి సృష్టి చేయటానికి మొట్టమొదట ఒక బంగారపు ముద్దలాగా ఉన్నాడట భగవంతుడు. భగవత్ శక్తి ఒక బంగారపు ముద్దల్లే ఉందిట. అప్పుడు ఏం చేశారు, దానికి అవయవాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఏర్పడ్డారు. మనం ముగ్గురము సృష్టి స్థితి లయములకు కర్తలం అయ్యాము. బ్రహ్మ సృష్టికర్తగాను, నేను అంటే విష్ణుమూర్తి పోషకుడుగాను, శివుడు లయకర్తగాను మన ముగ్గురము అయ్యాము. కాబట్టి ఒకే దాని నుంచి వచ్చిన మనకు మొదలసలు భేదమే లేదు కదా. ఒక బంగారపు ముద్దల నుంచి 3 వస్తువులు తయారు చేస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎలా అవుతుంది? 3 బంగారమే కదా, మౌలికంగా 3 బంగారమే కదా. ఒకటి చంద్రహారం అవుతుంది, ఒకటి కెంపులతో పొదిగించి నెక్లెస్ అవుతుంది, ఇంకోటి వజ్రాలతో పొదిగించి అడ్డిగా అవుతుంది. వజ్రాలు కెంపులు తీసేసి చంద్రహారం రింగులన్నీ కరిగిస్తే మొత్తం ఏమైనాయి? మౌలికంగా ఒకే ఒక లోహం అయింది కదా. కాబట్టి ఒక విషయం నుంచి బయటపడిన వాటికి హెచ్చు తగ్గులు ఎలా ఉంటాయి? హెచ్చు తగ్గులు ఉండవు అని చెప్పి బ్రహ్మకు, శివుడికి శ్రీ మహావిష్ణువు తత్వాన్ని స్మృతికి తెచ్చారు. తత్వం అంటే తన తత్వం కాదు, అసలు ఏమిటి అనేదాన్ని తెలియజేశారు. మౌలికంగా ఇదంతా ఒక బంగారు ముద్ద, దాంట్లోంచి 3 రూపాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పంచభూతాలు ఏర్పడ్డాయి, పంచ తన్మాత్రల నుంచి దాంట్లో ఉన్నవే అన్నీ బయటకు వచ్చినాయి. దాంట్లోంచే మనం కూడా బయటకు వచ్చాం, దాంట్లోకే మనం వెళ్ళిపోతాం. ఈ తత్వాన్ని భగవంతుడు మిగిలిన వాళ్ళిద్దరికీ, తన తోటి దేవుళ్ళిద్దరికీ తెలియజేశాడనమాట. అప్పుడు బ్రహ్మకు చెప్తాను, నీవు స్వతంత్రుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు, సర్వ ప్రాణులను సృష్టించిన వాడవు, దేవతలకు ప్రభువువి, వేదములకు స్థానాన్వి, అన్ని యజ్ఞాలకి అధిపతివి, లోకాలకి అన్ని లోకాలకి సంపదనిచ్చేవాడివి, స్వశక్తితోడనే పరమాత్మ యోగాన్ని పొందేవు, నువ్వు సర్వరక్షకుడివి, నా యొక్క నాభికమలమందు బాలార్కుని వల్లే ప్రకాశించేవాడివి. బాలార్కుడు అంటే లేతసురుడు బాలభానుడిలాగా ప్రకాశించేవాడివి. మనకి భేదం లేదు, తండ్రి కొడుక్కి ఏ తేడా ఉండదు. ఏకత్వములోనున్న నేనే అనేకత్వాన్ని పొందాను, మనిద్దరం ఒకటే. కాబట్టి నువ్వు కూడా నా వలేనే సమస్త దేవతలకు పూజనీయుడువు అని బ్రహ్మ మనసుకి నచ్చేటట్లుగా తత్వాన్ని బోధించారు. తర్వాత విష్ణువుకి శివుడికి ఎలా విష్ణుమూర్తి బోధించారో వచ్చే భాగంలో తెలుసుకుందాం. దీంతో 20వ అధ్యాయం సమాప్తం. రేపు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.